नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है। और आदिलाबाद जिले से नीलेश राउत की रिपोर्ट। आदिलाबाद कांग्रेस पार्टी निर्वाचन क्षेत्र के प्रभारी कंदी श्रीनिवास रेड्डी ने आरोप लगाया कि टीआरएस के नेता ने ऐसी बात कर रहे हैं जैसा कि उन्हें राज्य में कांग्रेस पार्टी को मिल रहा समर्थन नहीं देखा जा रहा है। महालक्ष्मी योजना के तहत आरटीसी बसों में महिलाओं की यात्रा पर पूर्व मंत्री केटीआर की टिप्पणी की निंदा करते हुए उन्होंने शुक्रवार को एक फ्लैक्सी जलाई। केटीआर ने महिला जगत से बिना शर्त माफी की मांग की। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళల్ని కించపరిచే విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక మీరు ఉచితంగా ప్రయాణించేటువంటి మహిళలు రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోవచ్చు అనుకుంటూ బ్రేక్ డ్యాన్సులు చేసుకోవచ్చు అనుకుంటూ రకరకాలుగా కించపరిచినటువంటి కేటీఆర్ గారు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలా, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఎక్కడికక్కడ కేటీఆర్ గారి నిరంకుశ వైఖరిని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా బేషరతుగా కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.